భగవంతుని పూజ కోసం మనం పుష్పాలను చాలా వినియోగిస్తూ ఉంటాం కదా. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాలలో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి చాలా విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనిని కొందరు విష్ణుకాంత, మరికొందరు శంకు పుష్పం అని కూడా అంటారు. ఈ పుష్పానికే అపరాజిత, గోకర్ణి, కృష్ణకాంత, విష్ణుకాంత, మనీబెల్, సంపద ద్రాక్ష ఇలా ఎన్నో పేర్లు కూడా ఈ మొక్కకున్నాయి. ఈ మొక్క వల్ల దానికి పూసే తెలుపు, నీలం రంగుల పువ్వుల వల్ల ఇంట్లోకి సిరి సంపద ప్రవాహం కొనసాగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ శంకు పుష్పం దేవుళ్ళకి ప్రీతిపాత్రమైనదని నమ్మకం. ముఖ్యంగా శంకు పుష్పం శనిదేవుడితో ఉన్నదని నమ్మకం. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు, ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు, ఈ పుష్పానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయనేది నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఈ శంకు పుష్పం తీరుస్తుంది. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంకు మాదిరిగా అందమైన షేప్లో ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి. అపరాజిత పుష్పాలు విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. అపరాజిత పుష్పంతో భగవంతుడిని పూజిస్తే ఐశ్వర్య వృద్ధి, లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. శని వక్ర దృష్టి కూడా తగ్గుతుంది. అదేవిధంగా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు, వాస్తు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నీలం అపరాజిత పుష్పం ఎంతో విశేషమైనది. హిందూ మతంలో అపరాజిత పుష్పాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. దీన్ని స్వయంగా దుర్గామాత అవతారంగా కూడా భావిస్తారు. ఈ పుష్పం ఆధ్యాత్మిక, వాస్తు ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందింది. భగవంతుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నీలం అపరాజిత పుష్పాలను పరిగణిస్తారు. ఈ పువ్వును ప్రతిరోజు పూజలో ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అపరాజిత పుష్పం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం. ఈ పువ్వును సమర్పించడం ద్వారా విష్ణువు సంతోషిస్తారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో అపరాజిత పుష్పం నాటడం ద్వారా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నులవుతారు. అందుకే ఈ పువ్వును, దీనిని విష్ణుప్రియ అని కూడా అంటారు. శివుడికి కూడా అపరాజిత పుష్పం అంటే చాలా ఇష్టం. అపరాజిత పుష్పాలను శివుడికి సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా శనిదేవుడు కూడా సంతోషిస్తాడు. శని నుండి పరిహారం లభించడానికి శనీశ్వరుడికి నీలం అపరాజిత పుష్పాలను సమర్పించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. శంకు పుష్పంతో పూజ చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు, పరమేశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంకు పుష్పం తీరుస్తుంది. ఈ పుష్పాలలో 2 రంగులుంటాయి, తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలను శివుడి పూజకి సమర్పిస్తారు. శనిదేవుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కూడా నీలిరంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూ ధర్మంలోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శంకు పుష్పాలతో భగవంతునికి పూజ చేస్తే ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది.